లోకల్ అయితే మేము లోకల్ అసలు ఇక్కడ ఉన్నాం సార్ ఈ లొకేషన్లో సముద్రం అంతా ఈ రోడ్డు అక్కడ కనెక్టింగ్ ఉంది. ఆ రోడ్లో మనం వచ్చాం. ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ బిల్డింగ్స్. మనం ఆగింది ఇక్కడికి 2.5 కిలోమీటర్ ముందు. అది ఎన్ని కిలోమీటర్స్ మెయిన్ రోడ్? ఇక్కడ గేట్ కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా పోర్టుకి సంబంధించింది. తర్వాత ఇలా వచ్చే రైల్వే రోడ్డు రెండు ప్యారలల్గా వస్తాయి సార్ మనకి ఇక్కడ వరకు. ప్యారలల్ రోడ్డు మీద దాంతో పాటు ఆ రెండు కలిపి 175 మీటర్ కారిడార్ మనకి ఈ ఏరియా. సో ఇక్కడికి మనం 75 మీటర్స్ రైల్వే తీసుకుంటాం. ఇది మనకి వెళ్ళి పెడనాలో కనెక్ట్ అవుతుంది సార్ రైల్వే. సో పెడనా ముందు రైల్వే దాంట్లో టేకప్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక మనం కట్టి 4 బర్త్లు ఇవి సార్. బర్త్ నెంబర్ 1, 2, 3, 4 సార్. ఈ 4 బర్త్లు బర్త్లు ఒకే చోట పెట్టారా? ఆపోజిట్గా సార్. ఇటువైపు 2, ఇటువైపు 2. ఇటువైపు ఉన్న బర్త్లు ఒకటి, అటువైపు ఉన్న బర్త్లు ఒకటి గ్రానైట్, ఒకటి ఎడిబుల్ సెపరేట్ చేస్తారు. ఏదానికి కార్గో బయట సెపరేట్ చేస్తారు. గ్రానైట్ సెపరేట్ చేస్తారు. సెపరేట్గా ఉన్నాయి సార్. దేనికి గ్రానైట్ కాకుండా ఇబ్బంది కాదు. సో ఇది మన ఫ్యూచర్ అంతా ఇటువైపు ఎక్స్పాన్షన్ బస్సులో ఎక్స్పాన్షన్, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. సార్ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ప్లాన్ పెట్టుకుని సార్ ఇప్పుడు ఈ డీప్ బ్లూ ఉంది కదా సార్, డార్క్ బ్లూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డ్రెడ్జింగ్స్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు మనం 15 మీటర్లు చేస్తాం. మనం 17 మీటర్ల దాకా చేస్తాం సార్. సో ఇది 2 కిలోమీటర్స్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ సార్. ఆల్టర్నేటివ్ వస్తాయి సార్. సో ఈ బ్రేక్ పోర్టుకి సంబంధించి మనకి ఇది మెయిన్ స్ట్రక్చర్. ఈ రెండు కన్స్ట్రక్షన్ అయిపోవడం వల్ల మనకి డ్రెడ్జింగ్ చేయడానికి తొందరగా ఈ వాటర్ పరచిపోయింది. సో ఇది ప్రోగ్రెస్ తగ్గిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు చేస్తే మళ్ళీ పుడిపోతుంది సార్. మీకు డ్రెడ్జింగ్ వచ్చే నెలలోకి రావాలి. వాళ్ళు ఒక్కరేంటి కదా, ఓన్లీ వరల్డ్ అంతా వాళ్ళు. మేజర్ కంపెనీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మనకి యూజ్ అది నార్త్ బ్రేక్.
నేషనల్ హైవే వాళ్ళతో మేము మొన్ననే టాస్క్ ఫోర్స్ తరపు నుంచి కూడా తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఎక్కడ ఎంత దగ్గరగా ఉంటే మంచిది అనేటువంటి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఈ యొక్క పోర్ట్ కాదు, అన్ని పోర్టులకు అనుసంధానంగా నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నేషనల్ హైవే కనెక్ట్ చేయడం వల్ల ఈ యొక్క తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కానీ అది కూడా భారం తగ్గుతుందనే ఉద్దేశంతో దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము. డిపిఆర్ ఇచ్చారు, అన్ని తయారవుతా ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీకి కూడా పంపించాము, వాళ్ళ పర్మిషన్స్ రావాలి. శాంక్షన్ అయిపోయి ఇంకా కనెక్టివిటీ గురించి కూడా ఆ చిన్నది కూడా మోర్తు నుంచి కదా వస్తుంది, శాంక్షన్ మోర్తు నుంచి కూడా అది కనెక్షన్ వచ్చేసారు, కంప్లీట్ అయిపోతాయి త్వరలోనే. అవి కూడా తర్వాత దాన్ని మళ్ళీ మాట్లాడతాం ఆ విషయాలు.